హలో. నా వాయిస్ వినబడుతుందా మీకు? Yes, sir. ఓకే. మనం ఇక్కడ ఫిఫ్త్ యూనిట్లో మనం ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అనేది, సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, అలా అకౌంటింగ్లో మనం ఎలాగ ప్రిపేర్ చేస్తాం అంటే లెడ్జర్ అకౌంట్స్ అని, అలాగే జర్నల్స్ అని, ఇలాగ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తాం అనేది మనం చెప్పుకున్నాం కదా. అలాగే నెక్స్ట్ ఏంటి, రేషియో అనాలిసిస్. ఓకే, అలాగే దీంట్లో క్యాష్ ఫ్లో అండ్ అలాగే ఫండ్ ఫ్లో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వన్. ఓకే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది. ఓకే, దీంట్లో మళ్ళీ ఒకసారి రేషియో అనాలిసిస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫండ్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. Okay, see this one, the fund flow versus cash flow. Okay, the main this is the both are the similar, most probably one is the telling about the working capital, that means fund flow. Okay, and cash flow means liquid cash, how to using this liquid cash in a company. Okay, purchasing purpose, this type of, see this one, the main similarity between these two statements is that they are both produced in order to obtain better understanding of business performance during its period of operation. Okay, the two statements are prepared specifically to obtain the overview of company liquidity, ability to pay the debits. Okay, the two statements are quite different to each other in terms what they record. చూడండి, ఇప్పుడు ఫండ్ ఫ్లో అంటే ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎలాగ మనం ఖర్చు చేస్తున్నాం. ఓకే, దేని ఫండ్ అనేది ఏ పర్పస్ కోసం మనం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది, ఎలాగా ఏ వాటికి అంటే పర్చేస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే శాలరీస్ విషయంలో కావచ్చు, ఇలాగా. ఓకే, డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ నుంచే ప్రతిదీ కూడా మనం పర్చేస్ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే కంపెనీ ల్యాండ్ పర్చేస్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా కొత్త ప్రోడక్ట్ తయారు చేయాలన్నా దానికి కావాల్సిన రా మెటీరియల్, మిషనరీ, అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవడం, మళ్ళీ తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ తయారయ్యే వరకు కావాల్సిన అవైలబుల్ కాస్ట్ అనేది ఖర్చు పెట్టడం దానికి కావాల్సింది. అలాగే నెక్స్ట్ అది అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్ తయారైన తర్వాత దాని మెయింటెనెన్స్కి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అని. ఓకే, అలాగే మళ్ళీ దానికి అడిషనల్గా స్ట్రాటజీ ప్రకారం దాన్ని చేస్తే కనుక దానికి ఎక్స్ట్రా కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఇలాగ ప్రతిదీ కూడా వీటిలో యాడ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, దానికి ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచే, ఫండ్స్ నుంచే మనం మనీ అనేది ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, వీటిల్లోనే సెక్షన్లోనే మనం ఆ క్యాష్ అనేది దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది క్లియర్గా డే టు డే అనేది మనం ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో చూస్తామన్నమాట. బిజినెస్ ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనుకోండి, ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది, ఎంత ఖర్చు పెట్టారు, ఓకే, ఇంకా ఎంత మిగిలింది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఈ రెండిట్లో కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సిరీస్ ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ షోస్ ద మూవ్మెంట్ ఆఫ్ ద క్యాష్ విత్ ఇన్ ఏ బిజినెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్స్ డే టు డే బిజినెస్ ఆపరేషన్స్, where the funds flow statement shows the change in the business working capital. Okay, however, of these two, cash flow statements are more widely used as is a known fact that cash movement is better prediction of the liquidity opposite to working capital. Next one is the ratio analysis. రేషియో అనాలిసిస్ అంటే మనం ఇప్పుడు మ్యాథమెటికల్గా మనం ప్రతిదీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే గ్రాఫికల్గా కావచ్చు, లేకపోతే ఎంత పర్సంటేజ్
కొంతమంది పర్సంటేజ్లో చెప్పంటారు, కొంతమంది ఫ్రాక్షన్స్లో, కొంతమంది ఇంటిజర్స్లో మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తాం అన్నమాట. అంటే క్యాష్ కావచ్చు, లేకపోతే ఆ కంపెనీ గ్రోత్ రేట్ కావచ్చు, ఏదైనా మనం ఈ మ్యాథమెటికల్ టర్మ్స్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రేషియో అనాలిసిస్ అనేది చూస్తూ ఉంటాం మనం. సి దిస్ వన్, రేషియో ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది two or more items in a mathematical terms. Okay, exhibition of the meaningful and useful relation between the different accounting data is called as a accounting ratio. Okay, అంటే అకౌంటింగ్ డేటా ఇప్పుడు ఆ, వాడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, దాంట్లో ఈ డిపార్ట్మెంట్కి ఇంత పర్సంటేజ్ వెళ్ళింది, అంటే ఇంత మనీ క్యాపిటల్ మనీ అనేది ఈ డిపార్ట్మెంట్కి అనేది మనం డిసైడ్ చేసుకున్నాం. దాంట్లో ఆ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ సెక్టర్స్ చెప్పే కదా, వాడు ఎంత ఖర్చు, అదే మిషనరీకి ఎంత ఖర్చు పెట్టాడు ఆ డిపార్ట్మెంట్, అలాగే శాలరీస్ ఎంత ఇస్తున్నాడు ఆ డిపార్ట్మెంట్కి. ఓకే, వాడు ఫైనల్ ప్రోడక్ట్గా మనకి ఎంత ప్రోడక్ట్ అనేది తయారు చేసి సేల్స్ పెంచుతున్నాడు. ఓకే, దాంట్లో ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఓకే, పెట్టిన పెట్టుబడికి వచ్చే ప్రాఫిట్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మనం పర్సంటేజెస్లోను ఇంటిజర్స్లోను మనం చెప్తున్నాం అనమాట. సి దిస్ వన్, రేషియో మే బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ A/B in terms of simple fractions, integer or percentage. Okay, if current assets of concern is 4 lakhs and the current liabilities are 2 lakhs, then the ratio of current assets the current liabilities is given as the 4 lakhs by 2 lakhs is equal to 2. This is called a simple ratio. Multiple ratio of 100 expressed in terms of percentage. Okay, రేషియో అది ఇప్పుడు మన దగ్గర 4,000 మనీ ఉంది. ఓకే, అసెట్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో ఒక 2,000 మనకి ఈ లయబిలిటీస్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఆ రేషియో ఎంత అంటే మనం ఎంత చెప్తారు, అసెట్స్ బై లయబిలిటీస్ వేస్తే మన దగ్గర ఉన్న కరెంట్ అసలు యాక్చువల్ రేషియో అనేది వస్తుంది. దాన్ని మనం ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ అనేది చెప్తాడు ఇక్కడ. ఓకే, when the expression ratio between the 200 and 100 in any of the following ways, see this one, 2:1. Okay, 2/1, 200%, 2:1, ఇలాగ మన రేషియో అనేది ఇలాగ మనం చూపిస్తూ ఉంటారు కదా. See this one, ratios are extremely useful in drawing financial position of the concern. First one is the accounting analysis. Okay, comparative analysis and interpretation of the accounting data is called as accounting analysis. Okay, the accounting data is expressed in relation to some other data. It conveys some significant information the user of the data. ఏం లేదమ్మా, ఇప్పుడు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని మనం సింపుల్ వేలో మనం ఎదరోడికి అర్థమయ్యేటట్టు, అంటే మనం ఎంత ఖర్చు పెట్టాం, ఓకే, దాన్ని ఇంకా ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టాం, ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, సింపుల్ టర్మ్స్లో మనం మ్యాథమెటికల్ టర్మ్స్లో మనకి చూడగానే అర్థమయ్యేటట్టు విధంగా మనం డిజైన్ అంటే మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసుకుని దాన్ని చూడగానే అర్థమయ్యేటట్టుగా సింపుల్ వేలో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అకౌంటింగ్స్ అన్నీ ఎందుకు, ఒక ఎవరైనా బిజినెస్ చేస్తున్నాడు, ఓకే, లేకపోతే ఈ మన ఇంట్లోనే ఖర్చు పెడుతున్నారు అనుకోండి, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టాం అనేది చూడగానే మనకి అర్థమయ్యే రీతిలో మనం నోట్ చేస్తాం కదా ప్రతిదీ కూడా అకౌంటింగ్ కింద. అలాగే ఇది కూడా, ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టాం, ఎంత ప్రాఫిట్లో ఉంది, ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, లేకపోతే ఎంత సేల్స్ పెరగాలి అనేది చూడగానే మనకి అర్థమయ్యే విధంగా ఇదంతా కూడా నోట్ చేసుకుంటాకి మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ ఫైనాన్స్ అకౌంటింగ్ సెక్షన్ అనేది. నెక్స్ట్ వన్ ఇస్ ద రేషియో అనాలిసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. రేషియో అనాలిసిస్ ఈజ్ ఏ మీడియం టు అండర్స్టాండ్ the financial weakness and soundness of an organization. Okay, easy to understand the financial statements. Okay,
Keeping in mind the objective of analysis, the analyst has to select appropriate data to calculate appropriate ratios. Interpretations depends upon the caliber of the analyst. Okay, ratio analysis is useful in many ways to different concerned parties according to the respective requirements. Ratio analysis can also be used the following ways. First one is the to know the financial strength and weakness of an organization. ఓకే, చెప్పే కదా, ఇప్పుడు ఎంత గ్రోత్లో ఉంది అనేది తెలిసిందనుకోండి, దాన్ని బట్టి వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా తొందరగా చేస్తారు. ఓకే, కొంతమంది ఆ, ఇప్పుడు కంపెనీ అంత గ్రోత్లో లేదు, దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాక అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాడికి కంపెనీ ఏ పొజిషన్లో ఉన్నదో తెలియలేదు, వాడు ప్రికాషన్స్ తీసుకొని దాన్ని తీసుకొని కరెక్ట్గా చెయ్యాలా లేకపోతే అసలు ఏ పొజిషన్లో ఉందనేది ఐడియా లేనప్పుడు వాడు ఏమి చేయలేడు కదా. అలాగే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలియడానికి మనం ఏం చేస్తాం, ఈ అకౌంట్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాం. డే కావచ్చు, మంత్లీ కావచ్చు, ఓకే, లేకపోతే ఇయర్ వైజ్ కావచ్చు. ఈ ఈ అకౌంట్స్ అనేవి చెక్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కంపెనీ గ్రోత్ అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు, ఓకే, దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ టు మెజర్ ది ఆపరేటివ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద to measure operative efficiency of the concern. Okay, next one is the for the management to review past years activity. అంటే ఈ ఇయర్ టు ఇప్పుడు కొంతమంది ఇయర్ టు ఇయర్ అకౌంట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓకే లాస్ట్ ఇయర్ ఇలా ఉంది కంపెనీ గ్రోత్ ఇలా ఇంత ఉంది, ఓకే ఈ సంవత్సరం ఇలా ఉండాలి, దీనికంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి, ఇంత దానికి మనం ఏం తీసుకోవాలి ప్రికాషన్స్, ఇవన్నీ కూడా అది కన్సర్న్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద టు అసెస్ లెవెల్స్ ఆఫ్ ది ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ద బిజినెస్. Next one is that to optimize capital structure. And next one is the in inter and intra company comparisons. కొంతమంది కంపెనీ గ్రోత్ అనేది ఇంటర్నల్గా వాళ్ళ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటారు. కొంతమంది ఏమో ఏం చేస్తారు, సేమ్ అదే ఇయర్లో స్టార్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి, ఓకే, వాటితో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కంపెనీ ప్రొడక్ట్స్ సేల్స్ పెరగడానికి, కంపెనీ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేస్తున్నారు, ఓకే, వాళ్ళతో కంపారిజన్ చేసుకోవచ్చు. ఇలాగ కంపారిజన్ చేసుకొని వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని తొందరగా కంపెనీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ అకౌంటింగ్ సెక్షన్, రేషియో అనాలిసిస్, ఇవన్నీ మెథడ్స్ దాంట్లో అంటే డేటాని క్యాలిక్యులేట్ చేసి వాటిని క్లియర్గా ఇన్ఫర్మేషన్ని మనకి అర్థం అవుతుంది, ఎవడైతే బిజినెస్ చేస్తున్నాడో వాడికి అర్థమవుతుంది. ఓకే, దాంట్లో దాన్ని బట్టి వాడు రిమైనింగ్ పర్సన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడు, ఒక మేనేజరు తన అకౌంటింగ్ సెక్షన్ అకౌంటింగ్ సెక్షన్లో వాడు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని, ఓకే, వాడికి డేటా ఐడియా ఉంటేనే కదా రిమైనింగ్ జనరల్ మేనేజర్స్కి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఈ కంపెనీ గ్రోత్ ఇలా ఉంది, మీరు దీనికి ఈ డిపార్ట్మెంట్లో ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మన కంపెనీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అకౌంటింగ్ సెక్షన్లో అకౌంట్స్లో ఈ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తారన్నమాట. వాళ్ళు ఖర్చులు కావచ్చు, అంటే కాస్ట్, వేరియబుల్ కాస్ట్ కావచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అది డేటా మేనేజర్కి ఐడియా ఉంటే ఆ డేటా బట్టి వాళ్ళు రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంపెనీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట ఈ డేటా అనేది. ఓకే, నెక్స్ట్ వన్ టు మెజర్ లిక్విడిటీ, సాల్వెన్సీ, profitability and managerial efficiency of a concern.
నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ఏ కంపెనీ. చెప్పే కదా ఇప్పుడు ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది అసెట్స్. ఇప్పుడు వాడికి ఎటువంటి డేటా లేదు, అంటే వాడికి ఎప్పుడు ఆ అసెట్స్ ఎంతవరకు యూటిలైజ్ చేయాలి అనేది ఈ డేటా బట్టి వాడికి ఒక ఐడియా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్ బడ్జెట్ ప్రిపరేషన్. బడ్జెట్ అనేది బడ్జెట్ అంటే ఏంటి అసలు అంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, అంటే ఏ రిక్వైర్మెంట్స్ కావాలి కంపెనీకి, ఓకే, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్ ప్రకారం వాడు ప్లాన్ చేసుకుంటాడు అనమాట. ఈ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ అకౌంటింగ్ సెక్షన్లో ఆ డేటా బట్టే మనం ప్రిపేర్ చేసుకుంటాం బడ్జెట్ అనేది. ఓకే, దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకొని తర్వాత దాన్ని కోడ్ చేస్తాం అన్నమాట. రిమైనింగ్ ఎవరైతే బయట రా మెటీరియల్స్ అమ్ముతారో లేకపోతే మెషినరీ అమ్ముతారో వాళ్ళకి కోడ్ చేస్తాం. కోడ్ చేసినప్పుడు వాడు ఎవడైతే తక్కువ మనీకి కోట్ చేస్తాడో వాడిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు కంపెనీ బడ్జెట్ ప్రిపేర్ చేసింది, దానికి ఒక 50 lakhs అవుతాయి యాక్చువల్గా. దాన్ని వాళ్ళు బడ్జెట్ వేసుకుంటే 50 lakhs అని వచ్చింది. ఓకే, దాన్ని బయట కోట్ చేస్తారన్నమాట. అంటే ఒక మెషినరీ పర్చేజ్ చేయడానికి 50 lakhs కావాలి, దాన్ని బయట డిఫరెంట్ కంపెనీస్కి కోట్ చేస్తాడు. కోట్ చేసినప్పుడు ఎవడైతే దాంట్లో తక్కువకి కోట్ చేస్తాడో, అంటే 50 lakhsకి అయితే కొంతమంది ఏమో 60 lakhs అవుతుందని చెప్తారు, కొంతమంది ఏమో 55 అవుతుంది అంటారు, కొంతమంది ఏమో 50 అవుతుంది అంటారు, కొంతమంది 49 అవుతుంది అంటారు. వీటిలో చూసుకుంటారు ఏది బెస్ట్, తక్కువ కోట్ చేశారు 49 lakhs. ఓకే, 49 lakhsకి కోట్ చేస్తారు. క్వాలిటీ అన్నీ మళ్ళీ దాంట్లోనే మనీ చూస్తారు, క్వాలిటీ చూస్తారు, మళ్ళీ సర్వీస్ చూస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో చూస్తారు అన్నమాట. ఓకే, చూసిన తర్వాత 49 lakhsకి తక్కువ కూడా ఉంది, ఓకే, సర్వీస్ కూడా బాగానే ఉంది, క్వాలిటీ పరంగా గుడ్ అన్నప్పుడు దానికి కోట్ చేస్తారు అనమాట. ఇలా ఉంటుందన్నమాట బడ్జెట్ ప్రిపరేషన్లో. తయారు చేసిన తర్వాత ఆ కంపెనీకి రా మెటీరియల్స్ పర్చేజ్ చేయడం కావచ్చు, మెషినరీ పర్చేజ్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఆ కోడింగ్ బట్టి వాళ్ళు దాన్ని తక్కువకే పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ తక్కువ కాస్ట్ చేసుకోవడం వల్ల వాడికి ప్రాఫిట్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ప్రాఫిట్ గురించి. ప్రాఫిట్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రాఫిట్ రావాలి అంటే, ఓకే, దాంట్లో ఉండే వేరియబుల్ కాస్ట్ కావచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఓకే, అవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఓకే, మనం ఎప్పుడైతే కాస్ట్ అనేది ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గించుకుంటారో ఆ ఎక్స్పెన్సెస్ బట్టి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైనల్ ప్రోడక్ట్ 100 రూపాయలకు తయారు చేసాం అనుకోండి. ఓకే, దాంట్లో మీరు రా మెటీరియల్ 50 రూపీస్ కొన్నారు. ఓకే, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి 25 అయ్యింది, మెయింటెనెన్స్ కాస్ట్ మళ్ళీ ఇంకో 15 రూపీస్ అయ్యింది. ఇవన్నీ చేసుకొని మొత్తానికి ఒక 95 అయిపోయింది. దాంట్లో నీకు మిగిలేదు ఎంత అంటే తయారు చేసినందుకు 5 రూపీస్ మిగులుతుంది. అలా కాదు, 100 రూపాయలు ప్రోడక్ట్ తయారైంది అనుకోండి, ఫస్ట్ మనం ఇనీషియల్గా 50 రూపీస్కి రా మెటీరియల్ కోట్ చేస్తే ఒకడేమో 50 రూపీస్కి ఇస్తా అన్నాడు, ఇంకోటి 45కి ఇస్తా అన్నాడు, ఇంకోటి 40 రూపీస్కి ఇస్తా అన్నాడు బల్క్లో కాబట్టి. ఓకే, 40 రూపీస్కి ఇస్తా అన్నప్పుడు మనం దానికి కోట్ చేస్తాం, అంటే ఇక్కడ ఏముంది 10 రూపీస్ మిగిలినట్టే పర్ పీస్ వచ్చి యూనిట్. ఓకే, నెక్స్ట్ 40 రూపీస్ తర్వాత మళ్ళీ దాంట్లో మళ్ళీ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కొద్దిగా వేరియబుల్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించుకున్నారు. ఓకే, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గించుకున్నారు. ఇవన్నీ చేయడం వల్ల నీకు చివరి ఫైనల్ ప్రోడక్ట్ తయారయ్యేటప్పటికి నీకు ఎంత అయింది, జస్ట్ ఒక 80 రూపీస్లో అయింది అనుకోండి. ఓకే, అంటే నువ్వు 100 రూపీస్కి అమ్మావు అనుకోండి, అంటే నీకు ఒక పీస్కి వచ్చి ఎంత మిగులుతున్నట్టు 20 రూపీస్ మిగులుతున్నట్టు. అంటే చూసారు, ఇక్కడ మనం ఎక్కడైతే మనం ఎక్స్పెన్సెస్
అనేవి తగ్గించుకున్నామో దానివల్ల మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇదో స్ట్రాటజీ. ఓకే, ఇలాగ మనం ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఒక కంపెనీ ప్రోడక్ట్ మనకి ఎక్కువగా సేల్ అవ్వాలి అంటే ప్రాఫిట్ రావాలి అంటే ఈ ఎక్స్పెన్సెస్లో అనేవి తగ్గించుకుంటారు. ఈవెన్ ఒక్కోసారి కంపెనీ పొజిషను అంటే ఆ ప్రోడక్ట్ డిమాండ్ లేదు, అంటే డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గినప్పుడు ఏం చేస్తారు, జనరల్గా మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఆ ప్రోడక్ట్ కాస్ట్ మీద ఉండే ప్రాఫిట్ అనేది తగ్గించుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు 100 రూపీస్ ఉందనుకోండి, మార్కెట్లో దాని రేటు 100 రూపీస్ డిమాండ్ ఉన్న టైంలో. ఓకే, ఇప్పుడు డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్స్ తీసుకోండి, అవి ఒకానొక సీజన్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఓకే, ఒకానొక సీజన్లో డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే నాతోనా ఎవరు నన్ను చేయమన్నారా? ఎవరు ఎవరు చేయమన్నారు? ఓకే ఓకే. జ్యూస్ ఏమంటే కాన్స్టెంట్. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్ అసెటింగ్ సాల్వెన్సీ ఆఫ్ ద ఫార్మ్ అండ్ bankruptcy position of a firm and changes of the corporative sequence. What are the advantages of ratio analysis? Okay, these are the advantages of ratio analysis. First one is that it is the powerful tool to measure short and long term solvency of a company. అంటే ఇప్పుడు మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి డేటాని. ఓకే, ఇదంతా కూడా మనకి ఈ రేషియో అనాలిసిస్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇట్ ఈస్ ఎ టూల్ టు మెజర్ ప్రాఫిటబిలిటీ అండ్ మేనేజరల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కంపెనీ. ఓకే, అంటే కంపెనీ ప్రాఫిట్లో ఉందా, ఎంతవరకు మనం మేనేజ్ చేయగలం. ఓకే, ఇదంతా ఈ రేషియో అనాలిసిస్ ద్వారా మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, next one is that it is the important tool to measure operating activities of the business, and it helps to analyze the capital structure of the company. Okay, next one is the large quantitative data may be summarized using ratio analysis. It relates the past accounting performance with the current. Okay, it is useful in coordinating in different functional machinery of a company. It helps the management in future decision making. ఓకే, చెప్పే కదా, ఏదైనా డెసిషన్ తీసుకుంటానికి మనకి ఒక ప్రాపర్ డేటా లేకుండా మనం డెసిషన్ అనేది తీసుకోలేము. ఓకే, ఆ డేటా అనేది మనకి ఈ అకౌంటింగ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే, అంటే ప్రతిదీ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఎక్స్పెన్సెస్ అంటే క్రెడిట్స్, డెబిట్, ఎంత క్రెడిట్ అవుతుంది, ఎంత డెబిట్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత. ఓకే, ఇవన్నీ కూడా డేటా మెయింటైన్ చేస్తేనే మనకి డెసిషన్ అనేది తీసుకోగలరు. ఓకే, ప్రాపర్ డేటా లేదు మన దగ్గర, ఎంత క్రెడిట్ అవుతుందో తెలియట్లేదు, ఎంత డెబిట్ అవుతుందో తెలియట్లేదు, ఎంత పర్సంటేజ్ ఉందో తెలియట్లేదు. ఇటువంటి టైంలో మనం ఎటువంటి డెసిషన్ అనేది ప్రాపర్గా తీసుకోలేము. ఒకవేళ తీసుకుంటే ఆ డెసిషన్ అనేది రాంగ్ అవుతుంది, దానివల్ల కంపెనీ నష్టపోతుంది. అర్థమైందా? కాబట్టి ఆ డెసిషన్ అనేది ఈ డేటా వాట్ ఎవర్ మేబీ డేటా అనేది ఉంటుందో, ఓకే, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, లేకపోతే జర్నల్స్ అకౌంట్స్ కావచ్చు, లేకపోతే లెడ్జర్ అకౌంట్స్ కావచ్చు.
దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని మనం డెసిషన్ అనేది తీసుకుంటారు. Next one is that it helps the maintain a reasonable balance between the sales and purchase and estimating working capital requirements. Okay, these are the advantages of ratio analysis. What are the limitations of the ratio analysis? Okay, the first one is the all through ratio analysis is very useful accounting tools to analyze the interpret different accounting equations. It comes with own sets of limitations. First one is that if data received from the financial accounting is incorrect, then the information is derived from the ratio analysis could not be reliable. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రైట్ అయినా రాంగ్ అయినా మ్యాథమెటికల్గా అవి క్యాలిక్యులేట్ చేసి చెప్తే కానీ వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద అథెంటికేటెడ్ డేటా మే బి లీడ్ టు మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రేషియో అనాలిసిస్. Next one is the future prediction may not be always dependable. Okay, as ratio analysis is based on the past performance. To get a consecutive idea about the business, a series of ratios is to be calculated. A single ratio cannot be serve the purpose. It is not necessary that the ratio can give the real present situations of the business. Okay, as the result is based on historical data. And next one is the trend analysis is done with the help of various calculations ratio that can be destroyed due to the changes in the price level. Okay, ratio analysis is the effective only way same accounting principles and policies are adopted by other concerned to, otherwise intercompany comparisons will be exhibit a real picture at all. These are the limitations of the ratio analysis. Okay, the ratio analysis is useful tool only for the hands of the experts. Okay, next one is the different types of ratio analysis. Okay, the ratio can be classified into basis of the financial statements or a basis of the functional aspects. Okay, first one is the balance sheet ratios. Okay, second one is the revenue statement ratio, and third one is the mixed. These two, one balance sheet and the revenue statement ratios is called as a mixed or composite ratio. See this one, the balance see the different the classification these ratios in the base of the finance statements is the balance sheet ratios, profit and loss accounting ratios, composite or mixed ratios. Okay, in this balance sheet ratio, the ratio calculated from the various data from the balance sheet are calculated as a balance sheet ratio. For example, current ratio, liquid ratio, capital and gearing ratio, debit equity ratio, prosperity ratio. These are the examples of balance sheet ratios. Okay, in revenue statement ratio, it is again this ratio is calculated on the basis of the data appearing in the trading account or the profit and loss account are called as a revenue statement ratio. For example, operating ratio, net profit ratio, gross profit ratio, stock turnover ratio. These are the examples of revenue statement ratios. Okay, and third one is the mixed or composite ratio, and the data from the both balance sheet and revenue statements are used. It is called as a mixed or composite ratio. Okay, for example, working capital turnover ratio, inventory turnover ratio, and accounting payable turnover ratio, fixed assets turnover ratio, return of net worth ratio. These are the examples of mixed or composite ratios. See this one. These two three classifications of the ratio analysis, balance sheet and profit and loss accounting ratios, and third one is the composite or mixed ratios. Okay, in this balance sheet we calculated and the current ratios, liquid ratios, absolute liquid ratios, debit equity ratio. These are the calculated and this balance sheet ratio.
in the profit and loss account ratios, we calculate the gross, consider the gross profit ratios, operating ratios, operating profit ratios, okay, cash profit ratios. These are the calculated in this accounting loss, profit or loss accounting ratio. And third one is the composite or mixed ratio. So we consider this type of ratios calculated in this composite and mixed ratios. Stock turnover ratio, receivable turnover ratio, payable turnover ratio, okay, return on shareholders fund, capital turnover ratio, capital working capital turnover ratio. This type of ratios is calculated in the consider this composite and mixed ratios, okay. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతిదీ అంటే ఒక పైన ఏమేం రేషియోస్ ఈ బ్యాలెన్స్ షీట్ రేషియోలో కన్సిడర్ చేస్తున్నాడు, అలాగే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ రేషియోలో ఏం కన్సిడర్ చేస్తున్నాడు, అలాగే కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ రేషియోలో ఏ రేషియోస్ కన్సిడర్ చేస్తున్నాడో వాటిని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వాటి గురించి మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ రేషియోస్, అలాగే లాంగ్ టర్మ్ సాల్వెన్సీ అండ్ లెవరేజ్ రేషియోస్, యాక్టివిటీ రేషియోస్ అంటే ఏంటి, ఓకే, ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే ఏంటి, ఓకే, మళ్ళీ వాటి ఫంక్షనల్ క్లాసిఫికేషన్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. వాటిలో లిక్విడిటీ రేషియోలో ఏమేమి కన్సిడర్ చేసుకుంటారు, అలాగే లాంగ్ టర్మ్ సాల్వెన్సీ అండ్ లెవరేజ్ రేషియోలో ఏమేమి కన్సిడర్ చేసుకుంటాడు, యాక్టివిటీ రేషియోస్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ రేషియోలో ఏమేమి కన్సిడర్ చేసుకుంటాడు అనేది దీంట్లో చెప్తాడు అనమాట. ఓకే, దిస్ ఆర్ ద రేషియో అనాలిసిస్. ఓకే, అంటే ఇప్పుడు వరకు మనం ఇక్కడ ఓకే ఇదండి మొత్తం ఓవరాల్గా మనకి ఈ 5th యూనిట్లో మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నవన్నీ కూడా కవర్ అయినాయి. ఓకే, అంటే 5th యూనిట్లో మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఈ 5th యూనిట్లో మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి మనం ఆల్రెడీ జర్నల్ అకౌంట్స్, అలాగే లెడ్జర్ అకౌంట్స్, ఓకే, బ్యాలెన్స్ షీట్ గురించి చెప్పాం. అలాగే వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చూసాం. ఓకే, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఏంటి అనేది. ఓకే, దాని తర్వాత రేషియో అనాలిసిస్ కూడా ఇప్పుడు డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పాను ఇవి. ఓకే, సో టోటల్గా ఓవరాల్గా ఈ 5th యూనిట్ ఇక్కడతో కంప్లీట్ అయింది. మీరు ఒకసారి దీని మీద ప్రాబ్లమ్స్ చూడండి. ఓకే, చూడండి ఒకసారి ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం ఒకసారి చూడండి. అది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనాలిసిస్లో ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఓకే, అవి ఎంతవరకు యూజ్ అవుతాయి, ఓకే, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ది అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఓకే, అకౌంటింగ్లో మనం ఏమేమి డిఫరెంట్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్, ఓకే, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ది రికార్డ్స్, లైక్ వాటి గురించి మళ్ళీ మనం ఇండివిజువల్గా చెప్పుకున్నాం. మళ్ళీ వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వల్ల యూజ్ ఏంటి, అవి ఎవరెవరికి యూజ్ అవుతాయి అంటే ఎంప్లాయీస్ కావచ్చు, లెడ్జర్స్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీస్కి, పబ్లిక్కి, ఓకే, ఎలా యూజ్ అవుతాయి దాంట్లో అలా వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ సైకిల్. ఓకే.
ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది ఏంటి, ఇక్కడ ఓవరాల్ వ్యూ ఆఫ్ ది ఫిఫ్త్ యూనిట్ కంప్లీట్ అయింది యాక్చువల్గా. ఓకే. డిఫరెంట్ అకౌంటింగ్స్ టైప్స్ ఏమున్నాయి, ఓకే, దాంట్లో వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ ఆఫ్ ది అకౌంటింగ్స్. ఓకే, చెప్పే కదా ఇక్కడ బేసిక్ స్టెప్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ జనరల్గా. మనం ఫస్ట్ స్టడీ చేయాలి ట్రాన్సాక్షన్స్ గురించి. దాన్ని తర్వాత మనం ఒక బుక్ కీపింగ్ ద్వారా అంటే మెయింటైన్ చేస్తాం డేటాని. తర్వాత దాని నుంచి జర్నల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. జర్నల్ అకౌంట్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, లెడ్జర్ అకౌంట్స్కి పోస్టింగ్ చేస్తాం. లెడ్జర్ అకౌంట్స్ తర్వాత మనం ఏం చేస్తాం, దాంట్లో ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా, ఓకే, అవన్నీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, ఈ ట్రయల్ బ్యాలెన్స్ షీట్ అనేది మనకి రెఫరెన్స్గా ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు చెప్పే కదా, ఏదైనా ఒక డేటా అనేది మనకి క్లియర్గా తెలియాలి, ఒక బిజినెస్ పీపుల్స్కి ఇప్పుడు డేటా తెలియాలి. ప్రతిదీ వాళ్ళు రా డేటా నుంచి చూడలేదు కదా, రా డేటా నుంచి ఇన్ఫర్మేషన్ అంత క్లియర్గా ఉండదు. ఓకే, దానికోసం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇదంతా కూడా అకౌంటింగ్ సెక్షన్లో ప్రిపేర్ చేసి, ఆ ప్రిపేర్ చేసిన డేటాని, బ్యాలెన్స్ షీట్ని ఈ మేనేజర్స్కి ఇస్తారన్నమాట. ఓకే, ఈ మేనేజర్స్ ఏం చేస్తారు, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని, ఓకే, కంపెనీ అనేది ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడ లాస్ వస్తుంది, ఎక్కడ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఎక్కువగా అనవసర ఖర్చులు ఎక్కడ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారం వాళ్ళు ఆ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కంపెనీ అనేది గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే. ఓకే, ఇంకో దిస్ ఇస్ ద మెయిన్ బేసిక్ స్టెప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ సైకిల్. చెప్పే కదా ఇప్పుడే, అనాలిసిస్ ఆఫ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్, మేక్ జర్నల్ ఎంట్రీస్, ఓకే, పోస్ట్ టు లెడ్జర్ అకౌంట్స్, prepare the trial balance sheet, make adjustment entries, adjust trial balance, prepare the financial statement. ఓకే, ఫైనాన్స్ స్టేట్మెంట్ అనేది ఇంకా చూసారు. ఈ స్టెప్స్ అన్నీ అయిన తర్వాత మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ అయితే క్లోజ్ అకౌంట్స్ అండ్ పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడతో ఆ అకౌంటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ అట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ద్వారా మనకి ఆ డేటాని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దాన్ని ఈజీ వేలో మనకి అర్థమయ్యే విధంగా క్లియర్ అండ్ కట్గా, ఇప్పుడు ఈ వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోద్ది కదా, డిఫరెంట్ వర్కర్స్కి శాలరీస్ డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది కదా. ముందు అక్కడి నుంచి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ నుంచి నెక్స్ట్ శాలరీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. దానికి మళ్ళీ చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఎవరెవరికి ఎంత శాలరీస్ ఇవ్వాలి, ఓకే, వాళ్ళు మంత్లీ శాలరీ అనుకోండి, వాళ్ళు 30 days వర్కింగ్ అవర్స్లో ఉన్నారా, ఓకే, లేకపోతే వాళ్ళకి ఎక్కడ లాస్ ఆఫ్ పే అవుతుంది, ఓకే, అమౌంట్ ఎంత కట్ అవుతుంది, రిమైనింగ్ ఎంత ఇవ్వాలి, దాన్ని బట్టి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంతా కూడా అకౌంటింగ్ సెక్షన్లో ప్రిపేర్ అవుతుందన్నమాట. ప్రిపేర్ చేసి ఒక్కొక్కడికి శాలరీ ఎంత ఇవ్వాలి, ఓకే, మొత్తం ఈ శాలరీస్ అంతా చేస్తే ఎంత అయ్యింది, ఇంత అమౌంట్ ఈ శాలరీ అకౌంట్కి మనీ రావాల్సి ఉంది అని ఈ ఫైనాన్స్ అకౌంటింగ్ సెక్షన్ వాళ్ళు మేనేజర్స్కి చెప్తే, ఆ మేనేజర్స్ దాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఓకే అని చెప్పి అప్పుడు ఐడెంటిఫికేషన్ ఇస్తే, అప్పుడు ఆ ఐడెంటిఫికేషన్ ప్రకారం ఏమవుతుంది, మెయిన్ అకౌంట్ నుంచి మనీ ఎంతైతే శాలరీ అకౌంట్కి వెళ్ళాలో అంత శాలరీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి రిమైనింగ్ ఎవరెవరికి ఎంత మనీ ఇవ్వాలనేది ఆల్రెడీ స్టేట్మెంట్స్లో ఉంది కదా, దాని ప్రకారం ఆ మనీ అనేది
ఎంప్లాయీస్కి శాలరీస్ వెళ్తాయి. ఇంత ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఓకే, నాట్ ఓన్లీ శాలరీస్, ఇప్పుడు మిషనరీ పర్చేజ్ చేయాలన్నా, రా మెటీరియల్ పర్చేజ్ చేయాలన్నా, దేనికైనా ఓకే, అవన్నీ కూడా ఏదైతే మెయిన్ అకౌంట్ ఉందో దాని నుంచి ఆ తర్వాత ఆ పర్టికులర్ సెక్షన్ వైజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడి నుంచి ఎక్కడెక్కడికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలో అక్కడికి అలాగా, అంటే ఒక నెట్వర్క్ కింద ఉంటుందన్నమాట అకౌంటింగ్ కూడా. ఓకే, ఇవే చెప్తున్నాడు బేసిక్ స్టెప్స్ ఇవన్నీ. ఓకే, లెడ్జర్ అకౌంట్స్కి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లెడ్జర్ అకౌంట్, అలాగే జర్నల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా. తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఓకే, అలాగే నెక్స్ట్ అకౌంటింగ్ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఓన్లీ ఈదర్ డెబిట్ ఆర్ క్రెడిట్ మాత్రమే చెప్తుంది. ఓకే, డబుల్ ఎంట్రీ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఎక్కడ క్రెడిట్ అవుతుంది, ఎక్కడ డెబిట్ అవుతుంది, ఎక్కడి నుంచి క్యాష్ ఫ్లో అవుతుంది, ఓకే, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఉంటుంది. దీనివల్ల డేటా అనేది మిస్ అవ్వదు. ఇప్పుడు ఒకవేళ మనకి ఒక ట్రాన్సాక్షన్లో డేటా మిస్ అయింది, మన దగ్గర డేటా మిస్ అయినా ఎక్కడైతే డెబిట్ అయిందో అక్కడ డేటా మెయింటైన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ తెలుస్తుంది కదా, అక్కడి నుంచి రావడం వల్ల ఇక్కడ మనకి క్రెడిట్ అయ్యిందని. ఓకే, ఇలాగ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. దట్స్ వే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫాలోయింగ్ దిస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, దిస్ ఈస్ ద సిస్టమేటిక్ వే. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది అంత సిస్టమేటిక్ కాదు అని చెప్తున్నాడు. అలాగే క్లాసిఫికేషన్స్ చెప్తున్నాడు, పర్సనల్ అకౌంట్కి, ఇంపర్సనల్ అకౌంట్కి డిఫరెన్స్, వాటిలో ఇంపర్సనల్ అకౌంట్లో మళ్ళీ రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి అనేది చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ ఎలా మెయింటైన్ చేస్తాడు డేటాని, అలాగే లెడ్జర్స్లో ఎలా మెయింటైన్ చేస్తాడు. ఇది చూడండి, ఇది జస్ట్ ఒక రా డేటా. ఈ రా డేటా నుంచి జర్నల్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. డేటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా, డేట్ వైజ్ పర్టికులర్స్, ఎల్ఎఫ్ఎన్ మీన్స్ లెడ్జర్ ఫోలియో నెంబర్, ఎంత డెబిట్ అయింది, ఎంత క్రెడిట్ అయింది. దిస్ ఈజ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలో రెండు డెబిట్ క్రెడిట్ రెండు కూడా చూపిస్తాం. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని మనం జర్నల్ అకౌంట్లో చూపిస్తున్నాం క్లియర్గా. అలాగే లెడ్జర్ అకౌంట్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్ ద డేటా ఇన్ టు ద లెడ్జర్ అకౌంట్స్. ఓకే, లెడ్జర్, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్, వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ విచ్ ఫాలోయింగ్ దిస్ లెడ్జర్ అకౌంట్స్. ఓకే, see this one, this is the format of ledger account. డేటు, పర్టికులర్స్, జేఎఫ్ నెంబర్, అకౌంటింగ్ డేట్. అంటే ఇక్కడికి ఒక అకౌంటింగ్ డెబిట్ డీటెయిల్స్ ఇక్కడ రాసుకుంటారు, డేట్ వైజ్, పర్టికులర్స్. అలాగే క్రెడిట్ వైజ్ అంటే క్రెడిట్ అనే క్రెడిట్ కూడా ఇక్కడ డేటు, పర్టికులర్స్, జ్యువెల్ ఆఫ్ నెంబర్, అమౌంట్ ఉంది. అలాగే డెబిట్కి కూడా సేమ్ అయ్యే డేటా ఉంది. అంటే ఈ రెండు కూడా మెయింటైన్ చేస్తాం మనం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే క్లియర్ కట్గా ఉంటుంది డేటా అనేది. ఇది రా డేటా అనుకోండి, ఈ రా డేటా నుంచి ఫస్ట్ ఏం చేస్తారు, జర్నల్ ఎంట్రీస్ అనేది ఇలా నోట్ చేసుకుంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ తర్వాత లెడ్జర్ అకౌంట్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, డిపార్ట్మెంట్ వైజ్, సెక్టార్ వైజ్ ఇక్కడ డివైడ్ అయిపోతుంది అనమాట. అంటే క్యాష్ అకౌంట్కి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడ డెబిట్ అవుతుంది, ఇదంతా చెప్తాం. అలాగే పర్చేజ్ అకౌంట్కి ఇలాగే. కాబట్టి ఇక్కడ లెడ్జర్ అకౌంట్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్ వైజ్ మనం సెక్షన్ వైజ్ డివైడ్ చేసేస్తాం. దానివల్ల ఆ అకౌంట్కి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ ఆ అమౌంట్ నుంచి డెబిట్ అవుతుంది అనేది క్లియర్ కట్గా ఉంటుంది అన్నమాట. See this one ఇలాగా. ఓకే, డేట్ వైజ్. ఓకే, ఇలా ప్రిపేర్ చేసుకుంటారు. దీస్ ఆర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ షీట్, అంటే రిమైనింగ్ ఎక్కడ బ్యాలెన్స్ ఉంది, ఎంత ఇవ్వాలి, రిమైనింగ్ ఎక్కడి నుంచి ఎంత క్రెడిట్ అవుతుంది, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ చెప్తున్నమాట ఇక్కడ ఇలాగ.
ఓకే, పర్టికులర్స్ అమౌంట్. ఇక్కడ నుంచి ఇంకా ఈ డేటా ఇలా చూపిస్తుంది చూస్తారు. ఇది ఇంకా డిఫరెంట్ ప్రాఫిట్ లాస్ అకౌంట్స్ అని ఇవన్నీ చెప్తాడు. వాట్ ఆర్ ద ఫార్మాట్స్ ఆఫ్ ది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ట్రేడింగ్, ఈ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే నెక్స్ట్ దీని తర్వాత రేషియో మెథడు, అలాగే క్యాష్ ఫ్లో అంటే ఏంటి, అలాగే ఇవన్నీ క్యాష్ ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, what are the definitions, objectives, and fund flow, what is the fund flow versus cash flow, what is the difference between the cash flow and fund flow, ఓకే, అలాగే రేషియో అనాలిసిస్. అంత ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ ది 5th యూనిట్. ఓకే, ఇక్కడతో మీకు 5th యూనిట్ కంప్లీట్ అయిందండి. ఇది ఓకే. నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.